Hi. I don't know if you want me to say this name or not, but I know who you are and you know who you are to me. పాపా, ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఒప్పుకోవాలంటే కూడా చాలా ఫ్రజైల్ ఈగోస్ అడ్డొస్తాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా. నేను చాలా గర్విస్తాను, చాలా పాజిటివ్గా గర్విస్తాను, చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను దట్ ఐఎమ్ సో ఇంపార్టెంట్ టు పీపుల్ అండ్ ఐఎమ్ అడ్మైర్డ్ సో మచ్, ఐఎమ్ లవ్డ్ సో మచ్. టచ్ దిష్టితో పిలుస్తుంది, నేనే ఇంత చెప్పేసుకుని సారీ. అయితే కరెక్టే, ఐ బీన్ అ సాఫ్ట్ టార్గెట్ ఫర్ ఎవర్. బికాజ్ ఈ సందర్భంలో కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడారు, ఇంకా నాకంటే ఎక్కువగా మాట్లాడారు. నేనైతే అట్లీస్ట్ ఐ సెడ్ దట్ women should be allowed, they should be given a choice to wear what they want. అంతే అన్నాను. అంతకు మించి చాలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ నన్నే పట్టుకున్నారు. ఎందుకంటే నా పేరు చెప్తేనే వాళ్ళు ఫేమస్ అవుతారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీ అందరికి నిజంగా నన్ను ఫాలో చేసే వాళ్ళు అయితే మీకు తెలుసు, నాకు ఫ్యాన్స్ అనే పదం చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని అనుకుంటాను. సో నన్ను అభిమానించే వాళ్ళు పేజెస్ కానివ్వండి, సంఘాలుగా కానివ్వండి ఉన్న నన్ను రీచ్ అవుట్ అయినప్పుడు, నాకు జెన్యున్గా అనిపించినప్పుడు నేను టచ్లో ఉంటాను, నేను మాట్లాడుతూనే ఉంటాను. వాళ్ళ కష్టపడి కొలాజెస్ స్టోరీస్ చేసినప్పుడు నేను వాటిని షేర్ చేస్తూనే ఉంటాను. బట్ దిస్ గై హూస్ ఆన్ న్యూస్, ఐ డోంట్ నో ఎవరు తెచ్చారో తెలీదు. ఆయన మాట్లాడే మాటలు కూడా నేను అస్సలు సమ్మతించను. ఇఫ్ ఎనీథింగ్ హీస్ జస్ట్ లైక్ దెమ్. అండ్ నా పేరు వాడుకుని ఐ థింక్ దే ఆల్ షుడ్ గెట్ అ లైఫ్. ఐ హ్యావ్ నో ఐడియా హూ హీ ఈస్, ప్లీజ్. ఇన్ఫ్యాక్ట్ ఈ చర్చలో ఉన్న వాళ్ళందరిలో ఒక ఇద్దరు తప్ప, ఒకళ్ళు ఆర్జే, ఇంకొకళ్ళు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు తప్ప, వాళ్ళని కూడా సినిమాల్లో అండ్ అక్కడిక్కడ చూడడం తప్ప పర్సనల్గా కలిసినట్టు గుర్తులేదు. ఇంకెవ్వరూ నాకు తెలియదు. My dear Anasuya world, I don't know if you are one person or a group of people. నేను ప్రపంచం అని పెట్టుకున్నారు, కానీ మీరు లేకుండా నేను ప్రపంచం ఊహించుకోలేను. ఐ వాంట్ యు టు నో దట్ మీరు చాలా యాడ్ చేస్తారు నా ధైర్యానికి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా సరిపోదు, బట్ థ్యాంక్ యూ.